ఆనంద తాండవము అని ఒక తాండవం. దానికి అర్థం ఏమిటంటే శివశక్తుల యొక్క సమ్మేళనం ఉంటుంది, అది లాస్య తాండవ ప్రకటనమై ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను ఇప్పుడు ఉపన్యాసం చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి నా చేతులు కదుపుతూ ఉంటాను. అది అలా బయటికి వస్తుంది అన్నప్పుడు ఇలా అంటాను, బయటికి వస్తుంది అంటే ఇలా అంటానంటే ఇలా బయటికి వస్తుంది. అప్పుడు నా భావమునకు అనుగుణముగా నా చెయ్యి కదులుతుంది. ఈ కదలికలు శివుడు. లాస్యము, ముఖంలో మార్పు అమ్మవారు. లాస్యతాండవములు కలిసి ఉంటే పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉన్నట్టు. ఇవి రెండూ కలవకపోతే అమంగళం. అసలు పార్వతీ పరమేశ్వరులు ఎక్కడ కనపడతారంటే కేళి అంతటా కనపడతారు. నేను చెప్తుంటే మీరందరూ అలా వింటున్నారు. ఇప్పుడు ఎవరి ముఖాల్లో చూసినా కుతూహలం, మనం తెలుసుకుంటున్నాం అనేటటువంటి ఉద్విగ్నత, అదొక లాస్యం. నేను ఒక్కడిని కదులుతున్నాను రకరకాలుగా, ఇది ఒక రకమైనటువంటి తాండవ లాస్యాలు. మీరు నన్ను ప్రశ్న అడగచ్చు, మరి జలపాతానికి తాండవం ఉంది కానీ లాస్యం ఎక్కడుందని అడగచ్చు. జలపాతం కింద పడుతుంది కాబట్టి కదలిక ఉంది, తాండవం ఉంది. లాస్యం ఏది? అది ఏమైనా భావప్రకటనం చేస్తోందా? ఏం లేదుగా. మరి లాస్యం లేని తాండవం అమంగళం అన్నారు కదా, జలపాతం అమంగళమా అని అడగచ్చు నన్ను. అప్పటి వరకు మీకు కనపడకుండా ఎక్కడండి జలపాతం, ఎక్కడండి జలపాతం అంటూ వచ్చినప్పుడు అదిగో జలపాతం అనేటప్పటికి, ఇలా చూసేటప్పటికి పైనుంచి పడిపోతూ కనపడింది అనుకోండి, అబ్బా అని మీరు ఇలా ఉండిపోయినప్పుడు మీ ఉద్విగ్నతకి కారణం అదే. మీ లాస్యము దాని యొక్క లాస్య ప్రతిఫలం. కాబట్టి దాని యందు లాస్యం ఉన్నది. కాబట్టి తాండవ లాస్యములు కలిసి ఉంటాయి. శివ శివా, భవ భవానీ, రుద్ర రుద్రాణి, భైరవ భైరవి, హంస హంసిని, వాళ్ళు విడరు. అది పార్వతీ పరమేశ్వరుల తత్వం. అది మూలాధారమునందు భైరవ భైరవి తాండవం అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. కాబట్టి ఈ సమస్త జగత్తుల కదలికకు, పిండాండము నుండి బ్రహ్మాండము వరకు ఏది ఆధారభూతమైనటువంటి చిచ్చక్తి కేంద్రమో ఆ కేంద్రమును సక్రమముగా ఇంద్రియముల యందు ప్రసరణమునకు వాడుకోగలిగినటువంటి బుద్ధి వికసనమునకు ఈకారమని పేరు. మీరు ఈ మాటని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. వికసనము అంటారు. సృష్టికి వికసనం ఉంటుంది అంటే ఈశ్వర సృష్టి యందు అయోమయావస్థ ఉండదు. ఇన్ని కోట్ల ప్రాణులను ఆయన సృజించాడు అనుకోండి, నేనేం తినాలి అని అడిగే ప్రాణి ఉండదు. అదేం తినాలో నిర్ణయం ఉంటుంది. నేను ఎలా పడుకోవాలి ఏ ప్రాణి అడగదు, దానికి నిర్ణయం ఉంటుంది. నేను ప్రత్యుత్పత్తి ఎలా చేయాలి, నాలాంటి ప్రాణి ఎలా పుట్టాలి, దానికి ఆయన నిర్ణయం చేస్తాడు. ఏ ప్రాణిని ప్రత్యుత్పత్తి చెయ్యాలో దానికి తగిన అవయవముల యొక్క సంఘాతమును దాని యందు ఉంచుతాడు. కుక్కకి పిల్లి పుట్టదు, పిల్లికి పంది పుట్టదు. కుక్కకి కుక్క పుట్టాలి, పిల్లికి పిల్లి పుట్టాలి. ఈ నిర్మాణ వ్యవస్థ ఉన్నదే ఇది ప్రారంభము నుండి బాగా పరిణతి పొందడానికి వికసనం అంటారు. అంటే పువ్వు వికసించింది అంటారు. పువ్వు వికసించినప్పుడు ఓ రేకు విప్పుకుని మిగిలిన రేకులు విప్పుకోకుండా ఉండడం ఉండదు. అన్ని రేకులు క్రమంగా ఇలా 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 విచ్చుకుంటాయి. వికసనం ఎలా ఉంటుందో బుద్ధి వికసనం అలా ఉంటుంది. అంటే అది గురువు యొక్క అనుగ్రహం చేత ఇది ఇలా, ఇది ఇలా, ఇది ఇలా అని ఎప్పుడూ తన కర్మని శాస్త్రము చేత ముడివేసుకుని తరిస్తూ ఉంటాడు. అది చివరికి జ్ఞానమునకు కారణమవుతుంది. ఈ వికసనమునకు శక్తి యొక్క ప్రసారము విషయభోగముల వైపుకి వెళ్ళిపోకుండా శాస్త్రము వైపుకి నడుస్తుంది. అంటే మీరేం కంగారు పడకండి, నేను అన్న మాటకి ఈ పని చెయ్యాలా చెయ్యొద్దా అన్నాడు అనుకోండి, ఆయన అడుగుతానండి అండవు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ధర్మమన్న చట్రంలోకి ముడుతుందా చేసేయి, ధర్మమన్న చట్రంలోకి ఇమడదు, చేయొద్దు. ఈ పని చేస్తే నాకు సుఖంగా ఉంటుందండి కానీ ధర్మం కాదు, చేయకు, మానేయి. ఈ పని చేస్తే పరమధర్మం అండి కానీ నాకు శరీరానికి కొంచెం కష్టంగా ఉంటుంది, చెయ్యి, అంతే. ఇప్పుడు శరీరంలో ఉన్న శక్తి దాన్ని అనుమతించడానికి ఉపయోగపడుతుంది. మీరు చూడండి, తెల్లవారుజామున స్నానం చేయి అన్నారు అనుకోండి, నేను చేయలేనండి, 8 అయితే కానీ చేయలేను. ఎందుకు చేయలేవు అంటే 7:30 వరకు పడుకుంటే నాకు బాగుంటుందండి. 7:30 వరకు పడుకుంటే బాగుంటుందన్న నీ భావన నీ శక్తి సక్రమంగా ఉపయోగించుకోవడానికి పనికి రాకుండా పోయింది. ఏదో బలమైన కారణం ఉండి పడుకుంటే నేను దాన్ని అభ్యంతర పెట్టట్లేదు. శరీరం మనకు బడలికి ఉంటుంది, అది తీవ్రమైతే పడుకోవచ్చు, నేనేం దోషం చెప్పట్లేదు దానికి. కానీ సాధారణంగా మనం తెల్లవారుజామున లేవాలి.
వికసనం అంటే ఏ పని చేస్తున్నా గురువు గారిని గుర్తు తెచ్చుకుంటాడు. గురువు గారు ఏం చెప్పారు? శాస్త్రాన్ని ఉద్దేశించి చేయమన్నారు. నేను శాస్త్రం చెప్పినట్లు చేస్తున్నానా, ఈ ఆలోచన ఉందనుకోండి, ఇక కొత్తగా పుణ్యాలు చేయడం ఉండదు. ఆ చేసే పనులే ఈశ్వరుడికి దగ్గరైపోతుంటాడంతే. నేను తిరుపతి వెళ్ళాలి, నేనేం చెయ్యాలి? నేను ఎక్కి పడుకోవలసిన బెర్తేనా? అది చూసి ఓసారి టిక్కు పెట్టి సంతకం పెట్టి ఆయనకి అప్పచెప్పాలి. ఆయన చూసావును నువ్వు పడుకునేది. ఇప్పుడు నేను ఒక నమ్మకంతో పడుకోవాలి. ఈ రైలుని తిరుపతే తీసుకెళ్ళగలిగిన వాడు ముందున్నాడు, ఆఖరి పెట్టే వరకు వెడుతోందని చూడడానికి వెనక ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళిద్దరు ఉండగా నేను నిద్రపోవచ్చు అని మీరు నిద్రపోవాలి. నిద్రపోతే తెల్లారేటప్పటికీ తిరుపతిలో ఉంటాడు. అంతేకాని చీకట్లో పావుగంటకోసారి బయటకు వచ్చి ఆవిడ తిరుపతి వెళ్తోందా అని అడగక్కర్లేదు. ఇవి చేసినట్టే ఏ కర్మ చేస్తున్నా శాస్త్రీయముగా చేస్తున్నానా, శాస్త్రము చెప్పినట్టు చేస్తున్నానా, ఇదొక్కటి చూసుకుంటే రైలు తిరుపతి వెళ్ళినట్టు మీరు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఇదే శక్తి ప్రసరణమునందు కదలికల యందు శాస్త్రముతో అనుసంధానం ఏర్పడ్డాం. ఇది లేకుండా పోవడానికి కారణం ఏమిటంటే కోట్ల జన్మలుగా మనసు సుఖాభిలాషకు అలవాటు పడిపోవడం. ఇది విరిగి ఇటు ఎందుకు తిరుగుతుంది అంటే ఆ శక్తి మనకి పర్వతుడు తపస్సు చేసి అనుగ్రహించాడు శివానుగ్రహంగా. దీని మీదకి రాయిస్తానన్నాడు ఆయన. పర్వతం ఎవరెక్కాడో వాడికి శాస్త్రమునందు అనురక్తి కలుగుతుంది. అది చిచ్చక్తి యొక్క విస్ఫోటనము, ఆ ప్రసరణము శాస్త్రమునకు కట్టుబడ్డాం. ఇది శ్రీ. ఇప్పుడు ఈ శ్రీకి అర్థం ఏమిటంటే పైనుండి, ఎంత పైనుండి, ఎంత పైనని మీరు అంటారో అంత పైనుండి. ఏదో మా చిన్నతనంలో నా దగ్గర పెద్దది ఉంది అంటే నా దగ్గర ఇంకా పెద్దది ఉంది అంటే ఎంత పెద్దది అంటే వాడు పెద్ద అని ఎంతసేపు అన్నాడో అంతకన్నా ఎక్కువసేపు పెద్దది అనేవాళ్ళం. అంటే అంతకన్నా పెద్దది నా దగ్గర ఉంది, ఉందా లేదా తర్వాత వదిలేయి మాట పంతానికి అలా అంటుండేవాళ్ళం. అలా ఎంత పై వరకు అంటే ఎంత పై వరకు ఉందని నువ్వు అనుకుంటున్నావో అంతవరకు. ఆవిడ పేరు పూర్వజ, ఎవరికన్నా ముందు, ఎవరు ముందని నువ్వు అనుకుంటున్నావో అంతకన్నా ముందు. అలా ఎంత పైన ఉందనుకుంటున్నావో అక్కడి నుంచి ఎంత కింద ఉందనుకుంటున్నావో అక్కడ వరకు పవిత్రం చేయడానికి శ్రీ సరణి అంటారు. శ్రీకి సరణి తోడించారు శంకరాచార్యుల వారు. సరణి అంటే పవిత్రం చేయడం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎంత పైన ఉందనుకుంటున్నావో ఎంత కింద ఉందనుకుంటున్నావో అక్కడ వరకు. దాని మధ్యలో మనం లేమా? కాబట్టి ఆ కొండ ఏం చేస్తుంది అంటే అది కేవలము మట్టి, రాళ్ళు, చెట్లు, పుట్టలు కాదు. దాని యందు అంతర్లీనమై శక్తి ఉన్నది. అది సుఖమునకు కారణమవుతుంది. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను మీకు. ఇహమునందు మనసు యొక్క ఆనుకూల్యత నుండి మోక్ష సుఖము వరకు, పాపరాశిని ధ్వంసం చేసి ఈశ్వర మార్గమునందు ప్రతిబంధకములను తొలగించడం వరకు, శక్తి ప్రసరణమునందు అన్ని ఇంద్రియములు, మనసు, బుద్ధి శాస్త్రమునకు కట్టుబడి ధర్మాన్ని అనుష్ఠించి దాని వలన ఈశ్వరుడికి దగ్గరవడం వరకు ఏ ఒక్క కొండ అనుగ్రహించగలదో, దేని మీదకి వెడితే ఇన్ని వస్తాయో అది శ్రీశైలము. అందుకని పరమశివుడు నేను ఇన్ని ఈ కొండ యందుంచుతున్నాను. ఎందుకు ఇచ్చాడని అంటే ఇంత తపస్సు చేసిన బ్రాహ్మణుడు, ఇన్ని శాస్త్రాలు చదువుకున్నవాడు నేను తరించాలని అడగలేదు. ఈ ప్రాణి అని కాదు, ఏదైనా ఈ కొండ మీదకి వస్తే అదే ఫలితం ఇమ్మని అడిగాడు. బ్రాహ్మణ జీవితానికి ఉండే లక్షణం ఏమిటంటే త్యాగము చేత జీవించాలి అని. బ్రాహ్మణుడు అని ఎవరిని పిలవాలి అని అడిగారు. అడిగితే వ్యాసుల వారు అన్నారు, ఎవరు బ్రాహ్మణుడు అంటే సంతోషో హి ద్విజన్మనాం. ఎంతొస్తే సంతోషం కాదు, ఇంతకన్నా ఎంత ఉండాలని సంతోషం. నా మాట పట్టుకున్నారా? ఇంతొస్తే సంతోషం కాదు, ఏదిస్తే అది చూసి అబ్బా ఇంతకన్నా ఏ ఉండాలండి అని సంతోషం. నాకు ఇది లేదని కాదు, నాకు ఏది లేదని సంతోషం. మీకు ఇది లేదు కదండి అని ఎవరో అన్నారనుకోండి, ఆయనకి గుర్తొస్తుంది అది లేదంటాడేమిటి అంటాడు. ఏమండి మీకు ఏమి ఇమ్మంటారు? ఏమిస్తారు? నాకేం లేదని, నాకు ఈశ్వరుడు ఏమి ఇవ్వలేదండి, నాకు అన్నీ ఇచ్చాడంటాడు. ఆయనకి ఈశ్వరుడు ఇచ్చినవి గుర్తుంటాయి, చాలామందికి ఈశ్వరుడు ఇవ్వనివి గుర్తుంటాయి. చాలామందికి కళ్ళు లేవు, మనకున్నాయి, అది గుర్తెట్టుకోడు ఈశ్వరుణ్ణి ప్రార్థించడానికి. వాడు 3 అంతస్తుల మేడ ఉంది, నాకు ఒక్క ఫ్లాట్ ఉంది. ఏడవాలనుకుంటే కోటి కారణాలు, సంతోషించాలనుకుంటే ఒకటే కారణం, ఈశ్వరానుగ్రహం. శ్రీశైలము నిత్యతృప్తికి కారణమైనది. ఆ బ్రాహ్మణుడు సంతోషో హి ద్విజన్మనాం, అది ఆయన యొక్క జీవితం. ఒక బ్రాహ్మణ జీవితం
ఎన్ని కోట్ల మందిని కాలముతో సంబంధము లేకుండా తరింపచేయగలదో ఆవిష్కరించింది శ్రీశైల పర్వతం. కాబట్టి నీవు పర్వతమై, శైలమై, కొండవై నీవు ఇక్కడకు వచ్చిన వారినందరినీ కూడా అనుగ్రహించగలవు. ఈ అనుగ్రహించగలిగినటువంటి శక్తి నిక్షిప్తమైన పర్వతము కనుక దీనికి శ్రీశైలము అని పేరుంచుతున్నానని పరమేశ్వరుడు దాన్ని అనుగ్రహించాడు. ఈ శ్రీశైల పర్వతానికి ఒక విశిష్టమైన లక్షణం ఉంది. ఏమిటి ఆ విశిష్టమైన లక్షణం అంటే, శ్రీశైలంలో వెళ్ళి మల్లికార్జున లింగానికి అభిషేకం చేయడమో, భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన చేయడమో కాదు. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ విద్యతే. శ్రీశైలంలో ఉన్నటువంటి శిఖరాన్ని చూస్తే చాలు. ఏ శిఖరం? దేవాలయ శిఖరం. దేవాలయ శిఖరాన్ని చూశాడనుకోండి, పునర్జన్మ లేదు. అయితే అక్కడ ఒక చమత్కారం ఉంది. ఆ శిఖరాన్ని చూసేటప్పుడు వీరశంకర దేవాలయము అని ఒక దేవాలయం శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని బయటికి వెళ్ళిపోతున్నప్పుడు కనపడుతుంది. వీరశంకర దేవాలయం అంటారు. ఆ వీరశంకర దేవాలయంలో లక్ష్మీ గణపతి, వీరభద్రుడు ఉంటారు. అక్కడ పైన నంది ఉండేది చరణంది. చరణంది అంటే కదులుతుంది. పూర్వం శివాలయాల్లో 2 నందులు ఉండేవి, ఒకటి స్థిరనంది, ఒకటి చరణంది. ఎందుచేత అంటే నందీశ్వరునికి ఒక లక్షణం ఉంటుంది. ఆయన ప్రకృతికి పృష్ఠభాగం పెడతాడు, పరమేశ్వరుడు ఎందు దృష్టి పెడతాడు. వెనక పిడుగులు పడిపోనివ్వండి, భక్తి ఎక్కువైపోయి కార్తీక మాసంలో ఆయన తోక కింద దీపం పెట్టనివ్వండి, కదలడం అలాగే ఉంటాడు. శివుణ్ణి చూస్తాడు, ప్రకృతికి పృష్ఠభాగం ఇస్తాడు, మిగిలిన వాటిని పట్టించుకోడు. అంతటి మహానుభావుడైన ఆయన దృష్టి శివదృష్టితో సమానం. అది మంగళాన్ని కూడా ఇస్తుంది. అందుకే ప్రత్యేకించి పూర్వం వైద్యశాస్త్రం అభివృద్ధి చెందని రోజుల్లో ప్రతి శివాలయంలో చరణందిని ఇచ్చేవారు. రాత్రి ఎవరికో నిప్పులొచ్చి సుఖప్రసవం జరగకుండా బిడ్డ అడ్డుపడింది అనుకోండి, తల్లికి బిడ్డకి కూడా ప్రమాదం. అప్పుడు ఏం చేసేవారంటే గబగబా శివాలయంలోకి వెళ్ళి ముఖపంటపం లోపల అంతరాలయాన్ని మూసేసేవారు. బయట చరణంది ఉండేది. ఆ చరణందిని తిప్పుతారు, కదులుతుంది. అది కదిపి దాన్ని ఎత్తుకెళ్ళిపోక్కర్లేదు. ఈ బాధపడుతున్నటువంటి ఇల్లాలు ఎక్కడుందో, ఏ ఇంట్లో ఉందో అటువైపుకి తిప్పేవారు. ఆ నంది దృష్టి అటు పడితే ఆమెకి సుఖప్రసవమై ఆమె బిడ్డ కూడా బతికేవారు. అందుకుంచేవారు చరణం. వీరశంకర దేవాలయంలో నంది ఉంటుంది. ఆ నందిని కొద్దిగా కదిపేవారు పూర్వం. దాని కింద నువ్వులు వేసేవారు. నువ్వులు వేసి కదిపేవారు. ఎందుకో తెలుసా? దానికి ఒక విచిత్రం ఉండేది. దాని కింద రంధ్రం ఉండేది ఆ చరణంది కింద. ఆ నువ్వులు వేసి కదిపితే ఆ నువ్వులు దాని కింద నలిగి నూనె బొట్లు కింద పడేవి. ఆ కింద పడిన నూనె బొట్లు తిన్నగా వెళ్ళి వీరశంకర లింగం మీద పడేవి. ఆ నూనె బొట్టు ఆయన మీద పెడితే అపమృత్యు దోషం పోయేది. నువ్వుల నూనె బొట్టు పడిందనుకోండి శివలింగం మీద, అంటే అన్ని వేళలా చేయకూడదు, అలాగే ఒక ప్రత్యేక కారణానికే చేయమని. అలా పడిందనుకోండి అపమృత్యు దోషం పోతుంది. శ్రీశైలంలో ఏం చేసేవారంటే శిఖరం కనపడకపోతే కనీసం అపమృత్యు దోషం రాకూడదు, దీర్ఘాయుష్మంతుడివి కావాలి. అందుకే నువ్వులు వేయించి తిప్పేవారు. కానీ కాలక్రమంలో ఆ దేవాలయానికి అనేక మాటలు పునర్నిర్మాణం చేయడం, మరమ్మతులు చేయడంలో రంధ్రం మూసుకుపోయింది. ఇప్పటికీ నువ్వులు పట్టుకెడుతూ ఉంటారు. పట్టుకెళ్ళి వేసి నందిని అనుకూలంగా తిప్పుకుని చూస్తారు. అక్కడ శిఖరం కానీ కనపడిందా వాడికి ఖచ్చితంగా మోక్షం వస్తుంది. అదే సామాన్యమైన విషయం కాదది. అసలు కోట్ల కోట్ల మందిలో ఎవరో ఒకడు పొందుతాడు. అటువంటి మోక్షాన్ని అందరూ పొందగలరా? శిఖరం కనబడితే మోక్షం వస్తుందా అంటే వస్తుంది. ఆ శిఖరేశ్వరం దగ్గర 3 చమత్కారాలు ఉన్నాయి. ఒకటి, మోక్షాన్ని పొందడానికి యోగ్యంగా చరణంది దగ్గర నువ్వులు వేసి దాని యొక్క 2 శృంగముల మధ్య నుండి శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునర్జన్మ లేదు, ఒకటి. రెండవది, నువ్వుల నూనె చుక్కలు కిందనున్న శివలింగం మీద పడ్డాం. 3, విభూతి కుండ ఉంది కింద. మనం ఇలా వెళ్ళి దర్శనం చేసుకుని ఇలా వచ్చేస్తాం, ఎప్పుడు ఆ పక్కకు కూడా వెళ్ళే ప్రయత్నం చెయ్యం. ఆ పక్కకి వెడితే మీకు కింద ఒక పెద్ద సరోవరంలా కనపడుతుంది. ఇప్పుడు కొద్దిగా శిథిలం అయిపోయింది. దాన్ని విభూతి కుండం అంటారు. సమస్త ఐశ్వర్యములు దేని ఎందుంటాయో దాన్ని విభూతి అని పిలుస్తారు. ఎంత కష్టంలో ఉండనివ్వండి, ఎంత బాధలో ఉండనివ్వండి, కలిసి రావట్లేదని నిస్సత్తువుకి లోనైపోయిన వాళ్ళు కూడా పూర్వం ఏం చేసేవారంటే వీరశంకర దేవాలయం దగ్గరున్న విభూతి కుండంలో స్నానం చేసేవారు. ఆ స్నానం చేస్తే ఒక లక్షణం ఉంటుంది.
అది ఏం చేస్తుంది అంటే విభూతిని అనుగ్రహిస్తుంది. ఆ నీటి స్పర్శ తగిలిందనుకోండి, భగవంతుడికి తజ్జలాన్ అని ఒక పేరు. నీటిగా ఉంటాడు ఆయన, భవ, బతికిస్తాడు. ఆ నీటి స్పర్శ చేత ఏమవుతుందంటే అలక్ష్మి తొలగుతుంది, లక్ష్మి ఆవహిస్తుంది. లోకంలో కొన్ని కొన్ని కాలముల ఎందే అలా జరుగుతుంది. తైలే లక్ష్మి, జలే గంగా అని దీపావళి అమావాస్య లాంటి వాటిలో తెల్లవారుజామును ఆ పదార్థాల్లోకి వస్తుంది లక్ష్మి అలక్ష్మి రెండు. తైలే లక్ష్మి, లక్ష్మి తైలంలోకి వస్తుంది, అలక్ష్మి తల మీద కూర్చుంటుంది, అంటే దరిద్ర దేవత. ఈవిడ తొలగాలి అంటే పెద్దవాళ్ళు వచ్చి దీపావళి అమావాస్య నాడు సూర్యోదయాత్ పూర్వం నూనె తల మీద ఉంచి వాళ్ళ చెయ్యి పెట్టి ఇలా ఇలా కొడుతూ ఆశీర్వచనం చేస్తారు, అలక్ష్మి తొలగిపోతుంది. అదొక్క దీపావళి అమావాస్యకి. తైలే లక్ష్మి, జలే గంగా, ఎక్కడెక్కడ నీరున్నా అందులోకి గంగ ప్రవేశిస్తుంది దీపావళి అమావాస్యకి. తెల్లవారుజాము స్నానానికి గంగా స్నానం కిందకు వచ్చేస్తుంది. కానీ విభూతి కుండానికి ఉన్న లక్షణం ఏమిటంటే అలక్ష్మిని సర్వకాలముల యందు తీసేయగలిగిన శక్తితో ఉంటుంది. అందుకని విభూతి కుండంలో స్నానం చేసేవారు పూర్వం. ఇప్పుడేమైందంటే ఆ విభూతి కుండం జీర్ణమైంది, అసలు అందులో స్నానం చేసేవాళ్ళు ఎవరు కనపడరు. కనీసం ఆ గుడి మెట్లు దిగుతున్నప్పుడు పక్కకెళ్ళి చూస్తే, మీరు కిందకి దిగుతూ ఎడం పక్కకెళ్ళి ఆ ఎడం పక్క నుంచి చూస్తే కింద పెద్ద కుండం కనపడుతుంది. ఆ కుండానికి విభూతి కుండమని పేరు. మీకు నేను పరమసత్యం ఒకటి చెప్తా, నన్ను నమ్మండి. ఇప్పటికీ శ్రీశైల మహాక్షేత్ర ప్రధాన ద్వారం వంక చూసినప్పుడు కొంతమంది తపశ్శక్తి ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి కల్పవృక్షములు, కామధేనువులు, దేవతలు అందరూ సేవిస్తూ కనపడతారు. ఎన్నో తీర్థములు కనపడతాయి. అంత కొండ మీద ఉంటుంది శ్రీశైల దేవాలయం. మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఎవరినైనా అడగండి, చెప్తారు. శ్రీశైల దేవాలయంలో ఏ మూల 4 రాళ్ళు తీసినా నీళ్ళు వచ్చేస్తాయి. నేను అబద్ధం చెప్పానేమో మీరు వెళ్ళి అడగండి కావాలంటే. నేను ఒకప్పుడు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ మాట నిజమా కాదా నిర్ధారించుకోవడానికి, ఇప్పుడు ఆయన పదవీ విరమణ చేశాడు, ఒక ఇంజనీర్ గారిని తీసుకెళ్ళి అడిగా, ఇది నిజమేనా అని. ఎక్కడ చదివారని అడిగాడు ఆయన. నేను ఎక్కడో చదివాను, నిజమేనా అన్నాను. ఆయన నన్ను తీసుకెళ్ళి చూపించారు బుగ్గలు, ఎన్ని చోట్ల వచ్చేస్తూ ఉంటుందో నీరు. మనం ఒక క్రమంలో వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి మనం చూడం. మీరు స్కాంద పురాణం చదివితే ఒక్క శ్రీశైలంలో ఉన్న తీర్థముల జాబితా కొన్ని పుటలుంది. తీర్థము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? తీర్థము అంటే ఒకప్పుడు అంగిరసాది మహర్షులు అక్కడ కూర్చుని తపస్సు చేసి వాళ్ళు ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోతూ నీటి యందు శక్తిని ప్రవేశపెట్టారు. ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది అన్నారు. అందుకే తీర్థయాత్ర అంటే దైవ దర్శనానికి కాదు, చెయ్యొద్దని నా ఉద్దేశ్యం కాదు, స్నానం చేయడానికి వెళ్ళాలి. అసలు తీర్థయాత్రకి వెళ్ళి స్నానం చేయకపోతే ఇంకెందుకండి ఆ యాత్ర? అస్తమానం మనకు కావలసినవన్నీ కొనుక్కు తినడానికి, ఏసీ వేసుకు పడుకోవడానికినా? అందుకు కాదు, తీర్థమునందు స్నానం చెయ్యాలి. అసలు శ్రీశైలంలో లోపల కూడా, మీకు దేవాలయం లోపల కూడా ఎన్ని తీర్థాలు ఉన్నాయో. మనోహర కుండం చూడండి, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఆ నీరు. తెల్లవారుజామున అభిషేకానికి బిందెలతో తీసుకొస్తారు. ఎన్ని తీర్థములో శ్రీశైలం అంతా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అద్భుత శక్తి కేంద్రీకరింపబడింది. వీరశంకర దేవాలయం కింద ఉన్నటువంటి విభూతి కుండంలో దరిద్రాన్ని తొలగించగలిగినటువంటి శక్తి ఉంది. అందులో స్నానం చేస్తే తన సమస్యలకి పరిష్కారం తన మస్తిష్కంలోనే ద్యోతకమవుతుంది, అలక్ష్మి తొలగుతుంది. అంత శక్తివంతమైనటువంటి విభూతి కుండం అక్కడే ఉంది. అంత గొప్ప దేవాలయం వీరశంకర దేవాలయం. అయితే శిఖరం చూస్తే వచ్చేస్తుందా అండి మోక్షం అంటే? వస్తుంది. ఒకప్పుడు పార్వతీదేవి ఈ ప్రశ్న పరమశివుణ్ణి అడిగింది. అంటే పార్వతీదేవికి తెలియదా అండి అని అనుకోకండి, మనకి చెప్పడానికి ఆది దంపతులు అలా ఆడుతూ ఉంటారు నాటకం. అయ్యా ఇంతమంది వచ్చి చూస్తున్నారు కదా, శిఖరం కనపడిన వాళ్ళందరికీ మోక్షం వస్తుందా అని అడిగింది పార్వతీదేవి. ఆయన అన్నాడు వస్తుంది. ఎవరికి వస్తుందని అడిగింది. ఎవరికి వస్తుందో చూపిస్తాను రా అన్నాడు. విభూతి కుండం ఉంది కదా కింద, అందులో పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో దిగబడిపోయాడు. చెయ్యొక్కటి బయట పెట్టాడు, పెద్ద అరుపులు అరుస్తున్నాడు, అయ్యో నన్ను ఎవరైనా పైకి లాగండి పైకి లాగండి పైకి లాగండి అని. పార్వతీదేవి వృద్ధ బ్రాహ్మణి రూపంలో ఏడుస్తోంది, అయ్యో నా భర్త ఊబిలో దిగిపోతున్నాడు, ఎవరైనా వచ్చి తీయండి అని. పరుగున వచ్చారు కొంతమంది, మేము లాగుతామని. అయ్యో నా భర్తని లాగేటప్పుడు కించిత్ పాపం లేకపోతేనే లాగాలంది. అయ్యో మేము చేసినవి చాలా ఉన్నాయమ్మా అని వెళ్ళిపోయారు అందరు. ఒక వేశ్య
ఆమె జీవితం అంతా పడుపు వృత్తితో గడిపింది. ఆవిడ వచ్చింది, వచ్చి అమ్మా నేను లాగుతాను, నువ్వే పాపం చేయలేదా అంది. చేయకేమ్మా, నేను వేశ్యావృత్తిలో ఉన్నాను, ఎన్ని పాపాలు చేశానో, శ్రీశైల శిఖరం చూశాను, కాబట్టి నాకు మోక్షానికి అర్హురాలను. అంటే నాకు పాపం లేదు పుణ్యం లేదమ్మా, పరమశివుడు చెప్పిన మాట శిఖరం చూశాక నాకెక్కడుంది, నాకు పాపము లేదు పుణ్యము లేదు, రెండూ కాలిపోతే మోక్షం, ఏ ఒకటి మిగిలినా పునర్జన్మ, కాబట్టి నాకు రెండు లేవమ్మా, నేను లాగచ్చు పరమశివుడని పైకి లాగింది. శంకరుడు అప్పుడు ప్రత్యక్షం అయ్యాడు. పార్వతీ, నమ్మకం అన్నది ప్రధానం, ధృతి. ఎవరికి నా వాక్కు యందు నమ్మకం ఉన్నదో వాడికి మోక్షం తప్ప ఏదో ఓ ప్రయత్నం చేద్దాం అన్న వాళ్ళకి కాదు పార్వతి. ఇప్పటికీ మీకు ఆ వేశ్య ఉంది శ్రీశైలంలో, మీరు చూడొచ్చు. ఎక్కడుందో తెలుసా? మీరు మల్లికార్జున దేవాలయంలో దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత మల్లికాకుండము అని ఉంటుంది. ఆ మల్లికాకుండానికి దక్షిణ భాగంలో ఆవిడ శిల్పం, రెండు కళ్ళు అవి చెక్కి మల్లికార్జున లింగానికి పక్కనే ఉంటుంది ఆవిడ. అదే వేశ్య. ఆవిడే ఏ తల్లి అంత నమ్మకంతో శివుడిని చేపట్టి లాగిందో ఆమె అక్కడే ఉంది ఇప్పటికీ. ఆవిడ దర్శనం చేయమని చెప్తారు. శ్రీశైలంలో ఒక అద్భుతం, ఒక వేశ్య అంతటి ధృతితో అంత నమ్మకంతో పరమశివుడి పక్కకే వచ్చి చేరి దేవాలయంలో ఆమె ఇప్పటికీ భక్తుల చేత దర్శనం పొందుతోంది. అందుకే శిఖరానికి వెళ్ళే ముందు ఆవిడ్ని చూసి వెళ్ళమని చెప్తారు. నమ్మకం నేర్చుకో, ఆవిడ పక్కకి చేరింది, నువ్వు చేరగలవు నమ్మగలిగితే శ్రీశైలాన్ని. కాబట్టి శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. శ్రీశైల శిఖరాన్ని ఎవరు చూస్తున్నారో వాళ్ళకి పునర్జన్మ లేదు. అంత గొప్ప దేవాలయం, అంత గొప్ప పర్వతం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 901012222333.